తిరుమలగిరి సాగర్ మండలంలో పశువులను దొంగతనం చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల తిరుమలగిరి సాగర్ మండలంలో తరచుగా పశువుల దొంగతనాలు జరుగుతూ ఉండటంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పశువులను దొంగతనం చేసిన నిందితులను అరెస్టు చేశారు. రహదారిపైన వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా హాలియా నుంచి సాగర్ వెళ్తున్న వాహనంలో పశువులను తరలిస్తూ ఉండటాన్ని గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగతనాలు విపరీతంగా జరగటం వల్ల రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ని బట్టి అనేకమైన కేసులు నమోదు కాబడినాయి. అక్కడ వాటి విషయంలో వీళ్ళు ఎంక్వైరీ చేస్తుండగా ఈరోజు ఒక 6 అనుమానితుని పట్టుకొని వాళ్ళని విచారిస్తే వారి వద్ద నుంచి ఇన్స్టాంట్గా అంటే ఈరోజు వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో దొరికింది 2,85,000 క్యాష్, ఒక టాటా ఏస్ వెహికల్. సో వీళ్ళల్లో ఒక 4 కోదాడ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన వాళ్ళు, ఒక 2 తిరుమలగిరి సాగర్ వాళ్ళు, ఒక 2 ఆంధ్ర ఏరియా నుంచి ఉన్నారు. దీంతో పాటుగా ముఖ్యంగా ఒక 2 ఆంధ్ర ఏరియాకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీళ్ళ వద్ద నుంచి మాకు భారీగా పశువులు రికవరీ కావాల్సి ఉన్నది. ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నది. ప్రస్తుతానికి ఇవి 14 పశువులకు సంబంధించినటువంటి రికవరీ జరిగినాయి ఇప్పటి వరకు. ఇంకా వీళ్ళ వద్ద భారీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దొంగతనం చేసినవి. కంప్లైంట్స్ కూడా దీంట్లో ఇంకా మాకు చాలా రావాల్సి ఉన్నవి. రేపు అర్జెంటుగా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం. పోలీస్ కస్టడీకి తీసుకొని ఒక 2-3 డేస్లో విచారణ జరిపి భారీగా వాళ్ళ దగ్గర నుంచి మేము పశువులు రికవరీ చేసుకునేటటువంటిది ఉంది. ఈ విషయంలో చాలా కంప్లైంట్స్ ఒక అటు ఇటుగా 3-4 మంత్స్ నుంచి కంటిన్యూగా వస్తున్న వల్ల ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడినటువంటి సాగర్ సిఐ గారు బీసన్న, తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణ రెడ్డి, తర్వాత వాళ్ళ సిబ్బంది చాలా తొందరగా ట్యాక్ట్ఫుల్గా చేసి రైతుల ఇబ్బందిని దీంట్లో తొలగించడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే మిగతా ఏవైతే వీళ్ళు దొంగతనాలు చేసినాయో కూడా అవన్నీ డిటెక్ట్ చేసి మళ్ళీ తెలియజేస్తాం.